శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం నాగేపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు రైతులు వ్యవసాయం కోసం ఏర్పాటు చేసిన ఫారం పాండ్లోకి దిగారు. అయితే ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు కుటుంబ సభ్యులు అక్కడ చేరుకుని చిన్నారులను బయటకు తీశారు. అయితే అప్పటికే వారు మృతి చెందారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు గ్రామస్తులను కంటితడి పెట్టిస్తున్నాయి. డాడీ స్కూల్ టికెట్ పిలుచుకొచ్చింది ఇవాళ కాడ చేసి డాడీ భలే గుర్తొచ్చినాడు. ఎన్ని కబుర్లు చెప్పిరో వాళ్ళ నాన్నతో. వాళ్ళ నాయన అప్పుడు బాగా చూసుకోండి. స్నానానికి పెట్టినా దగ్గర చెప్పండి. నమస్కారం అండి. నా పేరు ఎక్స్ ముఖ్య చిమ్మారెడ్డి గారు. నా కొడుకు ఆర్మీలో పనిచేస్తున్నాడు. నా మనుమలు ఇద్దరు, నా చిన్న కొడుకులు వాళ్ళిద్దరూ, మళ్ళా నా బావమరిది అనగా మహేశ్వర్ రెడ్డి కూతురు కొడుకు ఒక్కడు, ముగ్గురు కలిసి అందాజుగా 1:30-2 గంటల మధ్యలో ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి అక్కడ నేరేడు చెట్లు ఉన్నాయి మా బావగారి తోటలో. ఆ నేరేడు పండ్లు తినేదానికని పోయి అక్కడి నుంచి అక్కడ కొత్తగా ట్యాంక్ కట్టినారు. అంటే పొలంలో ట్యాంక్ కట్టినారు. ఆ ట్యాంక్ దగ్గర పోయి నిన్ననే ఇడిచినారు నీళ్ళు. 2 రోజులు అయింది నీళ్ళు ఇడిచి, చెట్లు పెట్టాలా అని. వాళ్ళు లీజుకి ఇచ్చినారు వేరే వాళ్ళకి. అక్కడికి పోయి దాంట్లో ఈజులాడదాము అనేసి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకి తెలియదు. మేము అనుకుంటున్నది ఈతలు ఆడదాము అనేసి పోయినారు. ఈజులాడకపోయేసి అక్కడ మృతి చెందినారు. నేను నా కొడుకు ఇద్దరు పావుగూడ తాలూకాలో పావుగూడకు పోయి డ్రిప్ పైపులు కావాలని పైపులు వేసుకొచ్చేదానికి పోయినాము. వచ్చిన తర్వాత మేము 2:30లో వచ్చినాము, 2:30-3 గంటల్లో. అప్పుడు నా కోడలను అడిగితే ఇక్కడే ఆడో ఉన్నారు మామయ్య, నేను ఎత్తుకొచ్చినాను కనిపించలేదు అన్నారు. దాన్ని బట్టి మళ్ళీ పంపించినాము ఆ అమ్మాయిని ఎత్తుకోరా బొమ్మ అని. నాకు బ్యాక్ పెయిన్ ఉంటే నేను మంచం మీద పడుకున్నాను. ఆమె పోయి వచ్చి లేరు, ఏడో లేరు, ఈ పక్కలో లేరు అన్నారు. అంతకుముందే నా బావమరిది మహేశ్వర్ రెడ్డి గారు తోటల వరకు పోయినారు. ఇంకొక బావమరిది సుబ్రహ్మణ్యం రెడ్డి ఇద్దరు తోటలోకి పోయినారు. కానీ ఎవరికే అది ట్యాంక్ దగ్గరికి ఎవరు పోలేదు. ఇద్దరు పోయి ఒకరికొకరు రిటర్న్ వచ్చేసినారు ఊర్లోకి. మళ్ళీ ఆ బట్టలు ఇప్పి వేసిండేది ఎవరో చూసి మా అల్లుడు, అదే మహేశ్వర్ రెడ్డి కొడుక్కి దినేష్ కుమార్ రెడ్డికి చెప్పిన తర్వాత ఆ అబ్బాయి మా బావకు ఫోన్ చేసి చెప్పినాడు మహేశ్వర్ రెడ్డి గారికి. ఆయన పోయి చూసి మళ్ళీ మాకందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. ఇచ్చేటప్పటికి మేము పోయేటప్పటికి అప్పుడే ఒక శవం బయటికి పెట్టినారు. ఇంకిద్దరు శవాలు తీసినారు. ఇంక అక్కడ ఏడ్చి మొత్తుకుంటూ ఉంటే ఆ పేపర్ పరిచిండే దాని మీద అక్కడ నా కోడలు ఎక్కడ జారి కిందకు పడిపోతుందో, ఇంక ఉండేవాళ్ళు ఎవరైనా పడతారో ఈత రాని వాళ్ళు అనేసి నేనే స్వయంగా ఎత్తుకొండప్ప ఇంటికాడికి తీసుకెళ్దాము అని చెప్పి ఇంటికాడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఎస్ఐ సార్ గారికి నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. ఈరోజు మధ్యాహ్నము సుమారుగా 1 గంట పైన నాగేపల్లి విలేజ్లో ముగ్గురు విద్యార్థులు ఇంటి దగ్గర కనపడలేదనేసి వాళ్ళ తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికి సుమారుగా సాయంత్రం 4:30 టైంలో వారి పొలం దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర వాళ్ళు పడిపోయినారని చూసి ఆ సమాచారం రాగా ముగ్గురు పిల్లలు చనిపోయినారని సమాచారం రాగా విలేజ్కి రావడం అయింది. విలేజ్కి రాగా వాళ్ళ చనిపోయిన ముగ్గురు పిల్లల్ని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టడమైనది. మేము వచ్చి వాళ్ళ వివరాలు సేకరించేసి ఎలా జరిగింది ఏమి అనేసి కనుక్కునేసి దాని మీద
ఆ విషయాలు తెలుసుకుంటాము.